Hi friends, welcome back to our Mom IVF YouTube channel. టుడే నేను ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్తో వచ్చాను. అదేంటంటే 4 సెక్స్ టిప్స్ టు ఇంప్రూవ్ యువర్ న్యాచురల్ ఫర్టిలిటీ. జనరల్గా ఏంటంటే మనం ఎన్నో ఎడ్యుకేషనల్ వీడియోస్ చూసుంటాం ఐయుఏ గురించి, ఐవీఎఫ్ గురించి, అడ్వాన్స్ ట్రీట్మెంట్స్ గురించి. బట్ యాక్చువల్లీ న్యాచురల్గా మనకి ప్రెగ్నెన్సీ రావాలంటే వాట్ ఆర్ ద సెక్స్ టిప్స్ విచ్ వీ నీడ్ టు ఫాలో. చాలామందికి చాలా డౌట్స్, క్వశ్చన్స్ అబౌట్ దిస్ టాపిక్ చాలామందికి ఉన్నాయి. సో ఇన్ దిస్ వీడియో లెట్ us అండర్స్టాండ్ 4 ఇంపార్టెంట్ సెక్స్ టిప్స్ టు ఇంప్రూవ్ యువర్ న్యాచురల్ వే ఆఫ్ ఫర్టిలిటీ. మీరు న్యాచురల్గా కన్సీవ్ అవ్వడానికి ఈ 4 సెక్స్ టిప్స్ పాటియండి. మీ ఛాన్సెస్ ఆఫ్ ప్రెగ్నెన్సీ అనేవి డెఫినెట్గా డబుల్ త్రిబుల్ అవుతాయి. సో వాట్ ఆర్ దోస్? ఫస్ట్ థింగ్, యాక్చువల్లీ చాలామంది అడిగేది ఏంటంటే, ఫస్ట్ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఎప్పుడు ఇంటర్కోర్స్ చేయాలి, ఎప్పుడు సెక్స్ చేస్తే ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి, ఫస్ట్ తెలుసుకోవాలి. సెకండ్, హౌ మెనీ టైమ్స్. చాలామందికి మోస్ట్ కామన్ క్వశ్చన్ ఏంటంటే ఎన్నిసార్లు కలవాలి, ఎన్నిసార్లు సెక్స్ చేయాలి, రోజుకి 2 సార్లా ఆర్ డైలీ ఒకసారా ఏంటి? సో దీని గురించి మనం ఒక క్లారిటీ ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకుందాం. థర్డ్ థింగ్ ఏంటంటే ఏమైనా సెక్స్ పొజిషన్స్ ఉన్నాయా, ప్రెగ్నెన్సీ ఈ పొజిషన్లో ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి అనేది ఒక చాలా కామన్ క్వశ్చన్ చాలామంది అడిగేది. అండ్ ద ఫోర్త్ కామన్ క్వశ్చన్ దే ఆస్క్ ఈజ్ లైక్ ఆఫ్టర్ ఇంటర్కోర్స్ నేనేం చేయాలి. సో లెట్ us అండర్స్టాండ్ వన్ ఎట్ ఎ టైమ్. ఫస్ట్ థింగ్ ఏంటంటే ఎప్పుడు సెక్స్ చేస్తే న్యాచురల్ ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి అనే దానికి మనం వచ్చినప్పుడు, ఫస్ట్ థింగ్ ఏంటంటే యూ షుడ్ అండర్స్టాండ్ యువర్ మెన్స్ట్రువల్ సైకిల్. చాలామందికి పేషెంట్స్కి వచ్చే వాళ్ళకి లాస్ట్ పీరియడ్ ఎప్పుడు వచ్చిందో కూడా చాలామందికి గుర్తు ఉండదు. సో ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ టు ట్రాక్ యువర్ మెన్స్ట్రువల్ సైకిల్. నీ పీరియడ్ సైకిల్ అనేది ట్రాక్ చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. జనరల్గా ఎవ్రీ మెన్స్ట్రువల్ సైకిల్ 28 days కామన్గా మెన్స్ట్రువల్ సైకిల్ ఉంటుంది, 28 to 30 days. ఇలా రెగ్యులర్ సైకిల్స్ ఉన్న వాళ్ళల్లో మోస్ట్లీ ఎగ్ రిలీజ్ అనేది 14 to 16 day మధ్యలో అవుతూ ఉంటుంది. సో ఇది మనకి పీరియడ్స్ రెగ్యులర్ ఉన్న వాళ్ళకి ఓవులేషన్ ట్రాక్ చేయడము ఆర్ ఓవులేషన్ని ప్రిడిక్ట్ చేయడం అనేది కొంచెం మనం చెప్పి ఈజీ అని చెప్పచ్చు. కానీ మీ పీరియడ్స్ కనుక ఇర్రెగ్యులర్ ఉన్నాయి అంటే అంటే మోర్ దెన్ 35 days సైకిల్ ఉంది ఆర్ షార్ట్ సైకిల్స్ ఉన్నా మీ ఓవులేషన్ అనేది కరెక్ట్గా ఉండకపోవచ్చు. సో ఇలాంటి వాళ్ళు డెఫినెట్గా ఇఫ్ యు ఆర్ ప్లానింగ్ ప్రెగ్నెన్సీ వాళ్ళకి మెడికల్ హెల్ప్ అవసరం రావచ్చు, డాక్టర్ని కన్సల్ట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. సో మీ పీరియడ్స్ ఉన్నప్పుడు మీరు రెగ్యులర్ ఉన్నప్పుడు యూ నో దట్ యువర్ ఓవులేషన్ ఈస్ హ్యాపెనింగ్ అరౌండ్ 12th to 16th day. సో ఇలాంటి వాళ్ళల్లో మనం జనరల్గా ఇంటర్కోర్స్ అనేది ఎప్పుడు స్టార్ట్ చేయాలి అంటే పీరియడ్ అయిపోయిన తర్వాత 1 or 2 days నుండి యూ హ్యావ్ టు స్టార్ట్ హ్యావింగ్ రెగ్యులర్ ఇంటర్కోర్స్. అంటే మనం జనరల్గా ఒక 10 days రెగ్యులర్ ఇంటర్కోర్స్ అనేది మనం ప్లాన్ చేసుకోవాలి. సో ఫ్రమ్ day 8 to day 18 మనం వేగ్గా మనం ఏ డేస్ అని చెప్పాలనుకుంటే మనం 8th day నుండి 18th day వరకు మీరు రెగ్యులర్గా కనుక సెక్స్లో పాల్గొని ఉంటే మీ న్యాచురల్ ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ అనేవి మనకి పెరిగే అవకాశాలు మనం చూస్తాం. సెకండ్ థింగ్ ఏంటంటే ఫస్ట్ వెన్ అనే దానికి మనకు ఒక ఆన్సర్ దొరికింది. సో యువర్ పీరియడ్స్ ఆర్ రెగ్యులర్, యూ కెన్ ఫాలో దిస్ టైప్ ఆఫ్ ప్లాన్ లైక్ day 8 to day 18 ఇఫ్ యువర్ పీరియడ్స్ ఆర్ రెగ్యులర్ అనమాట. సో నెక్స్ట్ ఏంటి, ఎన్నిసార్లు. చాలామందికి ఏంటంటే రెగ్యులర్గా రోజు కలవాలి, రోజుకి 2-3 సార్లు కలిస్తేనే ప్రెగ్నెన్సీ, ఓవులేషన్ టైంలో 2 to 3 times కలిస్తేనే ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయని కొంతమంది అనుకుంటారు. కొంతమంది ఏంటంటే నేను ఫ్రీక్వెంట్గా కలిస్తే నా వీర్యం వాల్యూమ్ అనేది తగ్గిపోతుంది, సో నా స్పర్మ్ కౌంట్ అనేది తగ్గిపోతుంది, సో నా ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ తగ్గిపోతాయనే ఇంకొక అపోహ కూడా ఉంటుంది. సో స్టడీస్ హ్యావ్ క్లియర్లీ సెడ్ దట్ ఏంటంటే ఎవ్రీ ఆల్టర్నేట్ డే, మనం day 8th నుండి మనం day 18th వరకు ఎవ్రీ ఆల్టర్నేట్ డే ఆ 10 daysలో రోజు విడిచి రోజు సెక్స్ చేస్తే ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ పెరుగుతాయి. రోజు చెయ్యలేకపోయినా, అవకాశం లేకపోయినా అట్లీస్ట్ ఎవ్రీ ఆల్టర్నేట్ డే 48 hours ఒకసారి ఇఫ్ యూ హ్యావ్ ఇంటర్కోర్స్ యూ కెన్ ఇంప్రూవ్ యువర్ న్యాచురల్ ఛాన్సెస్ ఆఫ్ ప్రెగ్నెన్సీ. స్పర్మ్ అనేది ఫిమేల్ వెజైనాలో అట్లీస్ట్ ఒక 1 or 2 days యాక్టివ్గా ఉంటుంది కాబట్టి ఎవ్రీ ఆల్టర్నేట్ డే కలిస్తే సరిపోతుంది. సో అండ్ అనదర్ మోస్ట్ కామన్ థింగ్ ఏంటంటే సెక్స్ పొజిషన్స్. థర్డ్ టిప్ ఏంటంటే ఎంతోమంది చెప్తారు ఈ సెక్స్ పొజిషన్లో ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయా అని చెప్పి.
చాలా స్టడీస్ అయినాయి దీనిపైన, ఎంతో లిటరేచర్ మనకి దీనిపైన ఉంది. అన్ని స్టడీస్ ఏం చెప్తున్నాయంటే సెక్స్ పొజిషన్ వల్ల ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ అనేవి తగ్గిపోవడం కానీ పెరగడం కానీ అనే ఛాన్సెస్ కానీ ఏం ఎఫెక్ట్ అనేది లేదని క్లియర్గా ప్రూవ్ అయింది. కానీ కొన్ని స్టడీస్ ఏం చెప్తున్నాయంటే మిషనరీ పొజిషన్ కానీ డాగీ స్టైల్ సెక్స్ పొజిషన్లో స్పర్మ్ ఏ సెక్స్ పొజిషన్ అయినా మీరు పెనిట్రేషన్ కరెక్ట్గా అయ్యి మనకి స్పర్మ్ డిపాజిషన్ అనేది వెజైనాలో ప్రాపర్గా అయ్యే ఏ పొజిషన్ అయినా ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ని ఇంప్రూవ్ చేస్తుంది. సో సెక్స్ పొజిషన్లో మెయిన్ మనం చూడాల్సింది ఏంటంటే పెనిట్రేషన్ ప్రాపర్గా అయ్యిందా లేదా, డిపాజిషన్ ఆఫ్ ద స్పర్మ్ ఇన్ ద వెజైనా, ఫీమేల్ వెజైనాలో స్పర్మ్ డిపాజిషన్ ప్రాపర్గా అయిందా లేదా అనేది మెయిన్ ఇంపార్టెంట్ థింగ్. సో దీనికి ఏంటంటే కొంతమంది మిషనరీ పొజిషన్ కానీ డాగీ స్టైల్ పొజిషన్లో కానీ పెనిట్రేషన్ ప్రాపర్గా అవుతుంది, డిపాజిషన్ ప్రాపర్గా అవుతుందని కొన్ని స్టడీస్ ఉన్నాయి. బట్ కానీ యాజ్ సచ్ ఈ పొజిషన్ అనేది బెటర్ అని చెప్పి మాత్రం ఎక్కడ ప్రూవ్ అయితే లేదు. సో ద ఫోర్త్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఆఫ్టర్ దిస్ ఇస్ లైక్ సెక్స్ చేసిన తర్వాత చాలామంది నాకు ప్రెగ్నెన్సీ పెరగడానికి నేను ఫస్ట్ వాష్రూమ్కి వెళ్ళకూడదు, యూరిన్ చేయకూడదు, నా నడుం కింద పిల్లో పెట్టుకోవాలి, ఆర్ లెగ్స్ అనేది అప్రైట్ లిఫ్ట్ చేసుకుని పెట్టుకోవాలి, అప్పుడు నాకు ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ పెరుగుతాయని చాలామంది అడుగుతూ ఉంటారు. ఇలా నేను ట్రై చేయాలా, దీనివల్ల ఏమైనా డిఫరెన్స్ ఉందా, చాలామంది వీర్యం బయటకు వచ్చేస్తుంది సెక్స్ తర్వాత అని చాలామంది అడుగుతూ ఉంటారు. కామన్ క్వశ్చన్ ఇది. అగెయిన్ స్టడీస్ ఆర్ ప్రూవెన్ దాట్ మనం ఇవన్నీ చెయ్యకపోయినా ప్రెగ్నెన్సీ రేట్స్లో ఎఫెక్ట్ అనేది ఏమీ లేదు. సో బట్ కానీ ఏంటంటే జస్ట్ హ్యావ్ నార్మల్ 5 to 10 minutes రెస్ట్ ఆఫ్టర్ ఇంటర్కోర్స్. మనకి వచ్చేవి చాలామంది మోస్ట్ కామన్గా ప్రెగ్నెన్సీ కోసం మనం న్యాచురల్గా ట్రై చేస్తున్నప్పుడు కానీ మనం మెడిసిన్స్ ఇచ్చి ఈ టైంలో కలవమని చెప్పినప్పుడు కానీ మోస్ట్ కామన్గా అడిగే క్వశ్చన్ ఏంటంటే వీర్యం బయటికి వచ్చేస్తుంది అని చెప్పి. మనకి మోస్ట్లీ వీర్యం అనేది బయటికి రాదు, ఆ లిక్విడ్ అనేది కొంచెం ఇంటర్కోర్స్ తర్వాత బయటికి రావచ్చు. కానీ ఆ లిక్విడ్లో ఉండే వీర్య కణాలు అనే వాటికి మొటిలిటీ అనేది ఉంటుంది, వాటిలో కదలిక ఉంటుంది. ఇఫ్ యువర్ స్పర్మ్ క్వాలిటీ ఈజ్ గుడ్, ఆ మొటిలిటీ వల్ల స్పర్మ్స్ మనకి ఎసెండ్ అయ్యి సర్విక్స్లోంచి ఎసెండ్ అయ్యి అండంతో కలవడం అనేది జరుగుతూ ఉంటుంది. సో ఇఫ్ యువర్ స్పర్మ్ కౌంట్స్ ఆర్ నాట్ గుడ్, మొటిలిటీ అనేది బాగోకపోతే దెన్ యూ హ్యావ్ టు కన్సల్ట్ ఏ డాక్టర్. సో ఫ్రెండ్స్, ఐ థింక్ ఈ వీడియోలో I want to give 4 simple sex tips to improve your chances of natural fertility. First, ఏ టైంలో కలవాలి. సో పీరియడ్స్ రెగ్యులర్గా ఉంటే అట్లీస్ట్ day 8 to day 18 యూ హ్యావ్ ఇంటర్కోర్స్. అండ్ హౌ మెనీ టైమ్స్ కలవాలి అంటే అట్లీస్ట్ ఎవ్రీ ఆల్టర్నేట్ డే డ్యూరింగ్ దట్ పీరియడ్ ఈస్ గుడ్ ఇనఫ్. అండ్ ఎనీ సెక్స్ పొజిషన్స్ ఏమైనా ఎఫెక్ట్ చేస్తాయంటే దెర్ ఈస్ నో స్టడీ దట్ ప్రూవ్స్ దట్ సెక్స్ పొజిషన్స్ ఎఫెక్ట్ ఉంటుంది ఫర్టిలిటీ మీద అని చెప్పి ప్రూవ్ అయితే లేదు. బట్ సమ్ సేస్ దట్ మిషనరీ అండ్ డాగీ స్టైల్ పొజిషన్స్ ఆర్ బెటర్. అండ్ రెస్ట్ ఆఫ్టర్ ఇంటర్కోర్స్, actually there is no need, but if you can take rest of 5 to 10 minutes, it is okay. You can also go to your urine after your intercourse. But if your quality of sperm is good, మీ sperm quality, motility, morphology బాగుండి ఈ సింపుల్ టిప్స్ మీరు కనుక ప్రాక్టీస్ చేస్తే మీకు న్యాచురల్గా డాక్టర్ దగ్గరికి వెళ్ళకుండానే ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశాలు మనం చూస్తున్నాం. థ్యాంక్ యూ.